హలో, వెల్కమ్ టు మహి మీడియా. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఉద్యమాలు జరిగాయి, ఇక ముందు కూడా జరుగుతూనే ఉన్నాయి. తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు చేసినటువంటి దళితులు ఎవరైతే ఉన్నారో ఓబీసీలకు సంబంధించి కూడా వారి జీవన విధానం, వారికి రావాల్సినటువంటి హక్కుల విషయంలో కానివ్వండి, రాజకీయ ఫలాల విషయంలో కానివ్వండి, సామాజిక అంశాల విషయంలో ఒక పుస్తకాన్ని రచించి ఆ పుస్తకాన్ని ఇవాళ ఆవిష్కరించేటువంటి ఒక సమావేశం అయితే జరుగుతుంది. సో దీనికి అనేక మంది రాజకీయ నాయకులు ఇక్కడికి వచ్చారు. మరి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. క్యాస్టిజం కి వ్యతిరేకంగా 80 సంవత్సరాల క్రితం పెరియార్ బ్లాక్ షర్ట్స్ మూమెంట్ తీసుకొచ్చాడు. ఆ బ్లాక్ షర్ట్స్ మూమెంట్తోనే అక్కడ డామినేట్ క్యాస్ట్ ఏవైతే ఆ రోజున పాలక కులాలు ఉన్నాయో వాళ్ళ యొక్క పాలనను అంతమందించి బీసీ కులాలు, ఎస్సీ ఎస్టీ కులాల చేతుల్లోకి పాలన నిరాఘాటంగా సాగుతుంది. దానికి కారణం పెరియార్ స్టార్ట్ చేసినటువంటి బ్లాక్ షర్ట్స్ మూమెంట్, ఆయన స్టార్ట్ చేసినటువంటి ద్రావిడ కళగం, ఆ ద్రావిడ కళగం నుంచి పుట్టినటువంటి డిఎంకే, ఏడిఎంకే. అదే మాదిరిగా ఇక్కడ కూడా తెలుగు రాష్ట్రాల్లో బీసీలందరూ బ్లాక్ షర్ట్ మూమెంట్ తీసుకొచ్చి ఈ ప్రభుత్వాల పాలనకి వ్యతిరేకంగా ఉద్యమించాలని చెప్పి కోరుతున్నాను. భారతదేశం స్వాతంత్ర ఫలాలు అందుకున్న 77 సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు కూడా కులాలకి మనము ఓబీసీలుగా పోరుబాట పడుతూ రిజర్వేషన్ల కొరకు పోరాడడం అనేది చాలా దౌర్భాగ్యమైన విషయం. ఎందుకంటే భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని రచించిన తర్వాత దాని కాన్స్టిట్యూషన్గా పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తర్వాత వారు 20 సంవత్సరాలలోపే ఈ రిజర్వేషన్లు మాఫ్ చేయాలి. ఎందుకంటే 20 సంవత్సరాల్లో భారతదేశం ఎంతో ముందుకు ఎదుగుతుంది, అప్పుడు ఎలాంటి రిజర్వేషన్లు అవసరం లేదనే స్ఫూర్తితో వారు ముందుకు తీసుకొచ్చి 77 సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు కూడా ప్రభుత్వాలు వీటిని అమలుపరచకపోవడం, ఈరోజు కూడా ప్రజలు చైతన్యంగా ముందుకు వచ్చి ఈ పోరుబాట పడుతూ ఈ మాకు రిజర్వేషన్లు కావాలనే ఈ ప్రక్రియని నడుపుకుంటూ వస్తున్నందుకు నిజంగా ఇది చాలా దౌర్భాగ్యమైన విషయం. ఈ దేశంలో ప్రధానమైన సంపద బీసీలే. ఎందుకంటే ఈ బీసీలు దేశ నిర్మాతలుగా ఉన్నారు. ఎందుకంటే ప్రధానంగా ఈ బీసీలలో వృత్తి కులాల వాళ్ళే ఉన్నారు. వృత్తి కులాల వాళ్ళే అన్ని రకాల నిర్మాణంలో పాల్గొంటారు. వాళ్ళు సగరులు కావచ్చు, విశ్వకర్మలు కావచ్చు, విశ్వబ్రాహ్మణులు కావచ్చు, పద్మశాలి కావచ్చు, అందరు కావచ్చు. మీరు ప్రత్యేకంగా చూస్తే ఇవాళకి పద్మశాలి వైపు వస్తే చూడండి, దేశంలో ఉన్న అన్ని స్టేట్లో కూడా రకరకాల వస్త్రాలు వస్తాయి మీకు. మన దేశంలో ప్రొడ్యూస్ అయిన రకరకాల వస్త్రాలు ప్రపంచంలో ఎక్కడ లేవు. మీకు సంబల్పూర్ పట్టు అంటారు, కంచి పట్టు అంటారు, ఇట్లా రకరకాల, అంటే ఇంత వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్. అంటే దానికి పేటెంట్ మనదే, ఇంకెవరు లేరు పేటెంట్. నగలకు కూడా పేటెంట్ మనదే, వస్తువులకు కూడా పేటెంట్ మనదే. ప్రధానంగా ఏంటంటే బీసీలకు విద్య ఉండాలి. విద్య వచ్చింది చాలా వరకు, కొంతవరకు ఉద్యోగాలు కూడా వచ్చాయి, కానీ రాజకీయ అధికారం రావాలి. రాజకీయ అధికారంతో మనం టోటల్గా మనకు అధికారం వస్తుంది. టోటల్గా అందరికీ మనం మంచి చేయగలము. కొన్ని చోట్ల ఇప్పటికీ ఓట్లు వేయని వాళ్ళు ఉన్నారు, ఓటు వెయ్యనియని వాళ్ళు కూడా ఉన్నారు. వీటన్నిటి పోవాలంటే ప్రత్యేకమైన అధికారం రావాలి. బీసీలకు 27% రిజర్వేషన్ ఇచ్చిండ్రు. ఒకరోజు హిందూ పేపర్లో హెడ్డింగ్ వచ్చింది, కొన్ని డిపార్ట్మెంట్స్లో 3% కూడా ఇంప్లిమెంట్ కాలేదు. రిజర్వేషన్ రావడం వేరు, అవి ఇంప్లిమెంట్ అయ్యే తీరు వేరు. బీసీ కమిషన్కు రాజ్యాంగ భద్రత లేకుండా ఇన్ని రోజులు, ఒక 5 సంవత్సరాల క్రితం దానికి రాజ్యాంగ భద్రత ఇచ్చింది. ఆ బీసీ కమిషన్ కూడా చక్కగా పనిచేయాలి. అంటే ప్రతి స్టేట్ తిరగాలి, రిజర్వేషన్ ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా చూడాలి. ఇవన్నీ ప్రత్యేకంగా చూడాల్సిన విషయాలు. నా పేరు రవీంద్రాచారి, నేను రిటైర్డ్ ప్రిన్సిపల్ని. కాబట్టి ఈ మీటింగ్ నారాయణ రాసిన పుస్తకము బీసీలకు ఒక దిక్సూచి అవుతుంది. ఇక ముందు బీసీల ఉద్యమం బలపడడానికి, రాజ్యానికి రావడానికి ప్రత్యేకంగా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. నా పేరు శ్రీనివాస్ గార్గే, నేను భారతీయ మరాఠా మహాసంఘ్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్. నేను కూడా ఓబీసీనే. బీసీలకు ఇప్పటి వరకు చాలా అన్యాయాలు జరిగినాయి, ఇక ముందు జరగకుండా పరికిపాల నరహరి గారు ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు. బీసీలకు రాజ్యాంగంలో కూడా చోటు కల్పించాలా, ఉద్యోగాలలో చోటు కల్పించాలా, వారు చేసే వృత్తుల కొరకు లోన్స్ కూడా సరిగ్గా దొరకడం లేదు. కాబట్టి వీటన్నిటి గురించి ఈరోజు జరిగిన ఈ సమావేశము ఒక మంచి పునాదిగా భావిస్తూ రాబోయే తరంలో ఓబీసీలకు కూడా మంచి న్యాయం జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. ఈరోజు నరహరి గారి యొక్క ఆధ్వర్యంలో
ఓబీసీ పోరుబాట అనే ఒక కార్యక్రమంలో మేము కూడా విశ్వకర్మ సంబంధించిన జాతీయులం ఈ ఓబీసీ కార్యక్రమం రావడం జరిగింది. రాబోయే కాలంలో ఓబీసీ యొక్క కార్యక్రమాలు ఊరు తీసుకుపోయి బీసీలకు మరి ఏదైతే రాజ్యాధికారం వస్తేనే మరి ఈటెల రాజేందర్ గారు ఎంపీ గారు స్పష్టంగా చెప్పారు, ఎవరైతే కష్టాలు అనుభవించిన వ్యక్తి ప్రజాపాలనలో గెలిచి ఆ వ్యక్తి ఉన్నట్టయితే పేద ప్రజలకు అది మేలు జరుగుతుందన్న ఒక సందేశం ఇవ్వడం జరిగింది. రాబోయే కాలంలో బీసీలందరూ ఐక్యంగా కులాలు పక్కన పెట్టి జెండాలు పక్కన పెట్టి మరి ఒకటే బీసీ కులంగా పోరాటం చేసి మరి మన యొక్క ఏదైతే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మన వాట ఏదైతే ఉందో దాన్ని సాధించి రేపు రాబోయే గ్రామ సర్పంచ్ ఎలక్షన్లలో బీసీల వాట ప్రకారం 42% ఇప్పుడు మహేష్ గారు గౌడ్ గారు చెప్పారు. మరి ఆ గవర్నమెంట్ గిట్ట మనకు వచ్చే గ్రామ సర్పంచ్ ఎలక్షన్లో ఇచ్చినట్టయితే బీసీలు 42% గెలిస్తే అక్కడ ఉన్న బీసీలకు కానీ అక్కడ ఉన్న ఇంకా బడుగు వర్గాలకు కానీ న్యాయం జరుగుతుందని మేము కోరుకుంటున్నాం. ప్రత్యేకంగా ఈరోజు మన పరికమల నరహరి గారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఓబీసీ పోరుబాటు అనే కార్యక్రమం అంటే తెలంగాణలో ఒక పునాదిగా ఈ యొక్క పుస్తక ఆవిష్కరణ చేయడం జరిగింది. ప్రత్యేకంగా నరహరి గారు చేస్తున్న ప్రత్యేకంగా ఇదంతా కూడా ఒక రేపొద్దున నాందికి పునాది అవుతుంది. ప్రత్యేకంగా అట్టడుగు వర్గాలు అంటే మనకున్న అట్టారు వర్గాలకు సంబంధించిన సామాజికంగా ఆర్థికంగా వెనుకబాటు సంబంధించిన రాజ్యాంగ దిశ పైన ఈ ఓబీసీ సంబంధించిన మన ఈ పోరుబాటు బుక్ అనేది చాలా ముఖ్యము. ప్రత్యేకంగా ఈ బుక్ అనేది పట్టణానికి పరిమితం కాకుండా జిల్లా విస్తరించేందుకు మేము మా జాతీయ బీసీ సంక్షేమం నుండి ప్రత్యేకంగా విస్తరించేది ప్రత్యేకంగా గ్రామీణ స్థాయికి మండల స్థాయికి ఈ బుక్ అంటే మేధావి వర్గము ఓన్లీ హైదరాబాద్కి కాకుండా మండల లెవెల్లో గ్రామీణ స్థాయి లెవెల్లో ఈ బుక్లు అందరూ కూడా కుల సంఘాలు అందరూ కూడా అన్ని సంఘాలు కూడా ఈ బుక్ తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. మా మెసేజ్ ఏంటంటే అందరూ బుక్ చదవాలి, తర్వాత మన సమాజానికి చైతన్యం చేసేందుకు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం చేయవలసిన బాధ్యత ఉంది. చాలా మంచి సుదీర్ఘమైనది. అంటే ఇప్పుడు ముందు భవిష్యత్తులో ప్రత్యేకంగా ముందు భవిష్యత్తులో ఈ మన బీసీలంతా కూడా ఐక్యతవి మనం ప్రత్యేకంగా ముందుకు సాగవలసిన బాధ్యత ఉంది. అన్ని కులాలు కూడా ఏకతాటికి పైచి మన బీసీ నినాదాన్ని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మన మై మీడియా బృందానికి ప్రత్యేకంగా అందరూ కూడా పేరు ధన్యవాదాలు. ఇక్కడ బీసీల ఓబీసీ పోరుబాట అనేది ఒక ఐఏఎస్ ఆఫీసర్ నరహరి గారు ఎంతో ధైర్యంగా మన బీసీల గురించి పోరాడుతున్నాడు. ఈ దేశంలో కూడా బీసీలకు 42% రిజర్వేషన్ కావాలని చెప్పి మేమంతా ఇక్కడ పోగై మేము బీజేపీ కన్వీనర్ అయిన కూడా ఈటెల రాజేందర్ అన్ని పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ అన్ని ప్రభుత్వాలు అందరూ వచ్చి లీడర్లు ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ బీసీకి రిజర్వేషన్ కావాలి. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో కూడా పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అయినా సరే బీసీ వ్యక్తిని గెలిపించుకోవాలని చెప్పి అనుకుంటున్నాము. ముందు కూడా మన బీసీ నినాదంతో రాబోయే ఎలక్షన్లో కంపల్సరిగా తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి కావాలని కోరుతున్నాము. ఎందుకంటే బీసీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మనకు బీసీలకు న్యాయం జరుగుతుంది, లేకుంటే బీసీలకు ఎక్కడైనా అన్యాయం చేస్తున్నారు. ఈరోజు ఓబీసీలో ఏ ఐఐటీలో కానీ ఎంబీబీఎస్ కాలేజీలో కానీ ఎక్కడైనా కూడా చాలా మందికి ఓబీసీ సర్టిఫికేట్ తెలియదండి. ఎందుకంటే ఎంఆర్ఓ దగ్గరికి పోతే వాడు సగం ఇన్కమ్ సర్టిఫికేట్ తెమ్మంటాడు. ఇలాంటివి చాలా అన్యాయం అయిపోతుంది. బీసీలు స్వాతంత్రం వచ్చి 77 ఏళ్ళు గడుస్తున్నా ఇప్పటికీ రాజ్యాధికారానికి నోచుకోలేకున్నారు. ఇది ఏంటంటే గత పాలకుల దుర్మార్గమైన చర్యల వల్ల బీసీలకు ఏదైతే రిజర్వేషన్ లేకుండా చేయడం ఒకటి, మరి విద్యా ఉద్యోగ రంగాల్లో అనేక రంగాల్లో మోసాలు చేస్తూ మరి రాజకీయంగా అణచివేతకు గురి చేస్తున్న ఈ తరుణంలో ఈరోజు బీసీలంతా ఏకమై మరి ఈరోజు బీసీ పోరుబాట పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఐఏఎస్ ఆఫీసర్ నరహరి సార్ గారు ఏదైతే మంచి కార్యక్రమం, ఇది రైట్ కార్యక్రమం. ఈ టైంలోనే మనం బీసీలంతా ఏకమై మన రాజ్యాధికారం సాధించుకోవాలని చెప్పేసి కోరుతూ మరి ముఖ్యంగా రాబోయే స్థానిక సమయ ఎలక్షన్లో కూడా రిజర్వేషన్ పరంగా అందరికీ జామాషా పద్ధతిలో రిజర్వేషన్ కల్పించి మరి అధికారం దూరమైన ఓబీసీలందరికీ కూడా రాజ్యాధికారం వచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైంది. బీసీలంతా ఏకమై మన ఓట్లు మనం వేసుకొని రాజ్యాధికారం సాధిద్దామని పిలుపునిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి నరహరి సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాం. జై బీసీ. చూసారు కదా, తరాలు మారుతున్నా కానీ సామాజికంగా రాజకీయంగా బీసీలంతా వెనుకబడుతున్నారు. వారికి రాజ్యాధికారం ఉంటే అన్ని రంగాల్లో కూడా వారు అభివృద్ధి చెందుతారని చెప్పేసి, బీసీలు ఎక్కడున్నా సరే నిస్వార్థంగా పనిచేస్తారని చెప్పేసి వారు తమ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. కనుక ప్రభుత్వాలు ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని వారికి సామాజికంగా రాజకీయంగా తగిన స్థానం కల్పిస్తే వారు అభివృద్ధి చెందడంతో పాటు సమాజాన్ని కూడా అభివృద్ధి చేస్తారని చెప్పేసి కూడా వారు కోరుకుంటున్నారు. సో వారు కోరుకున్నట్టుగానే ఖచ్చితంగా బీసీలకి సమన్యాయం జరగాలని చెప్పేసి మహి మీడియా కూడా కోరుకుంటుంది. సో ఇది ఇప్పటి వరకు అప్డేట్. కెమెరామ్యాన్ లోకేష్ తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ సురవరం
ప్రతాప్ రెడ్డి తెలుగు కాలేజ్, హైదరాబాద్.